ఆస్ట్రేలియాతో తొలి 2 టీ20లకు భారత స్టార్ పేసర్ హర్షదీప్ సింగ్ను మేనేజ్మెంట్ పక్కన కూర్చోబెట్టడంపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. తాము ఎందుకు తుది జట్టులోకి తీసుకోలేదో హర్షదీప్ సింగ్ అర్థం చేసుకున్నాడని మోర్కెల్ వ్యాఖ్యానించాడు. క్వీన్లాండ్స్ వేదికగా ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య గురువారం 4వ టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మోర్నీ మాట్లాడాడు. హర్షదీప్ సింగ్ చాలా అనుభవం కలిగిన ఆటగాడని అన్నాడు. మా కాంబినేషన్ గురించి అతడు పూర్తిగా అర్థం చేసుకున్నాడని తెలిపాడు. హర్షదీప్ ప్రపంచ స్థాయి బౌలర్ అని, పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా అతడినని గుర్తు చేశాడు. జట్టుకు అతడి విలువేంటో మాకు తెలుసని, అయితే ఈ పర్యటనలో మేం వివిధ కాంబినేషన్లను ప్రయత్నించామని మోర్కెల్ తెలిపాడు. అందుకే హర్షదీప్ సింగ్ను పక్కన పెట్టాల్సి వచ్చిందని, ఈ విషయం అతనికి అర్థమైందని మోర్నీ అన్నాడు. జట్టు ఎంపిక ఇటు మేనేజ్మెంటుకు మాత్రమే కాదు, ఆటగాళ్లకు సవాలేనని పేర్కొన్నాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ ముంగిట భిన్న కూర్పులను ప్రయత్నిస్తున్నామని మోర్కెల్ వెల్లడించాడు. దీంతో ఆటగాళ్లు తమకు అవకాశం రాలేదని నిరుత్సాహపడటం సహజమేనని అన్నాడు. కానీ మేనేజ్మెంట్ వైపు ఆలోచన మరోలా ఉంటుందని, ఆటగాళ్లను ఇంకా శ్రమించేలా ప్రోత్సహిస్తామని తెలిపాడు. ఎప్పుడు అవకాశం వచ్చినా అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శించేలా సన్నద్ధం చేస్తామని పేర్కొన్నాడు. వచ్చే పొట్టి కప్లోగా చాలా తక్కువ మ్యాచ్లని ఆడాల్సి ఉంటుందని, ఒత్తిడి సమయాల్లో ఆటగాళ్లు ఎలా రాణిస్తారనేది పరీక్షించామని అన్నాడు. వారి సత్తాపై మాకు ఎలాంటి అపనమ్మకం లేదని, మ్యాచ్లను ఎలా గెలవాలనే దానిపైనే వర్కౌట్ చేస్తున్నామని మోర్నీ మోర్కెల్ తెలిపాడు. కాగా ఆస్ట్రేలియాతో తొలి 2 టీ20లకు భారత స్టార్ పేసర్ హర్షదీప్ సింగ్ను మేనేజ్మెంట్ పక్కన కూర్చోబెట్టింది. అంతర్జాతీయ టీ20లో 100కు పైగా వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్ను బెంచ్కే పరిమితం చేయడంపై తీవ్ర విమర్శలొచ్చాయి. దీంతో 3వ మ్యాచ్కు తీసుకోవడంతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే హర్షదీప్ను పక్కన పెట్టడంపై మోర్నీ మోర్కెల్ స్పష్టతనిచ్చాడు.